వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఓకే, సంక్రాంతి పండుగ వేళ మన రైతు సోదరులందరికీ రైతులు పడ్డ కష్టం దాని ఫలితం సంక్రాంతి వేళ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన రోజు ఆ ఆనందోత్సవాలు వాళ్ళ సంతోషాలు అన్నీ జరిగేవి ఈ రోజే. ఇలాంటి రోజున రైతు సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ద బెస్ట్ విజన్ పివి జయనాగేశ్వర రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిసిఐ ద్వారా రాష్ట్రం అంతా దాదాపు 71,000-72,000 మందికి ఉపయోగపడేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సిసిఐ కొనుగోలు విషయం తీసుకొచ్చినారు. కానీ స్వార్థంగా మన గౌరవ శాసనసభ్యులు పివి జయనాగేశ్వర రెడ్డి గారు ఏం చేశారో తెలుసా? దాదాపు దాంట్లో మేజర్ శాతం సిసిఐ వాళ్ళంతా ఎమ్మిగినూరుకు వచ్చి వీలైనంత ఎమ్మిగినూరు రైతుల దగ్గర నుంచి సిసిఐ దాదాపు 126 కోట్లు ఎక్కడ కూడా మన జిల్లాలో ఎక్కడా లేదు, అది ఎమ్మిగినూరు కాన్స్టిట్యున్సీలోనే జరిగింది. వీలైనంత సిసిఐ ద్వారా ఎక్కువ పత్తిని కొనుగోలు చేసి మన పత్తి రైతులకు లాభం చేకూర్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు. అట్లనే ఈ సిసిఐ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా పోటీ పడి ఇదే మద్దతు ధరని రైతులకు ఇచ్చేటట్టు చేసి ఈ రోజు రైతు దగ్గరికే ప్రైవేట్ వ్యాపారస్తులందరూ పల్లెలకు పోయి ఈ పత్తిని ఎత్తుకొచ్చేటట్టు చేయడానికి ముఖ్య కారణం సిసిఐ. ఆ సిసిఐ ఎక్కువ ఎమ్మిగనూరులో పర్చేజ్ చేయడానికి కారణం మన గౌరవ శాసనసభ్యులు పివి జయనాగేశ్వర రెడ్డి గారి ద్వారా సాధ్యమైంది. అదే నేను చెప్పేది, అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇక్కడ మన ఎమ్మిగనూరులో మన పివి జయనాగేశ్వర రెడ్డి గారు అవసరం కూడా అంతే ఉంది. కాబట్టి రైతులందరూ ప్రతి ఒక్కరు రైతు సంక్షేమమే కాదు, జయనాగేశ్వర రెడ్డి గారు కానీ ఆయన విజన్ కానీ మీరు ఎప్పుడన్నా చూసుకోండి, చాలా దగ్గరగా ఉంటాయి. ఆయనకి పార్టీ తప్ప, పార్టీ కార్యకర్తలు తప్ప, పార్టీ అంటే పిచ్చి అభిమానం తప్ప సొంత స్వార్థం లేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి గారు. జయనాగేశ్వర రెడ్డి గారికి ఎవరు బంధువులు, బంధుత్వాలు, బావలో బావమర్తులు కాదు, మనమే బావలు, మనమే బావమర్తులు, మనమే అన్నలు, మనమే తమ్ముళ్ళు. ఏ ప్రయోజనమైనా కానీ నేరుగా మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన కార్యకర్తలకే లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి సదావకాశాన్ని భవిష్యత్తులో అందరూ ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం బాగుంటే, పాలకులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుందంటే మన అందరి కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మన గతం తీసేయండి, భవిష్యత్తులో మాత్రం పొరపాటును కూడా మన శాసనసభ్యుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకునే కార్యక్రమం మాత్రం పెట్టుకోకూడదు. ఈయన వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎవరు మన గౌరవ మాజీ మంత్రి వర్యులు భీమ మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు మన పివి జయనాగేశ్వర రెడ్డి గారు. ఈయన మనం కోల్పోతే భవిష్యత్తులో మన ఊరు భవిష్యత్తు కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నా, భవిష్యత్తులో బహుశా నెక్స్ట్ జాతరకే, నెక్స్ట్ సంక్రాంతికే మన గౌరవ శాసనసభ్యులు గారిని మంత్రిగా చూడబోతున్నామని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి మరోసారి అసలు ఇంకొకటి ఏంటంటే, స్టేట్ లో ఈ సిసిఐ ఈ రైతులకి సేవ చేయడం లాంటి కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాలనే ఆలోచన వచ్చిందే ఒక్క మన పివి జయనాగేశ్వర రెడ్డి గారికి. అది పివి అంటే బెస్ట్ విజన్ అంటే అది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనమంతా వీర సైనికుల్లాగా మన గౌరవ శాసనసభ్యులు వెనుకుండి ఆయనకి వెన్నుదన్నుగా ఉండి మరింత అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించే కార్యక్రమంలో మనమందరూ ముందు వరుసలో ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రైతు సోదరులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.
ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా రైతుకు కష్టం వస్తే ఆదుకునే ప్రభుత్వంగా గత ప్రభుత్వాలు లేకుండా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలతో పాటు కుదేలు చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రుల గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేము, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు కూడా కష్టం వచ్చినప్పుడు ఈరోజు నిలబడడం జరుగుతోంది. ధరల స్థిరీకరణ అని చెప్పి మోసం చేసిన గత ప్రభుత్వంలా కాకుండా పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలంటూ భరోసా లేనటువంటి కార్యక్రమాలు చేసిన గత ప్రభుత్వంలా కాకుండా రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చి ఈరోజు పిఏసి సొసైటీల ద్వారా యూరియాలు సకాలంలో అందించడమే కాకుండా అదే రకంగా నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఈరోజు 130 కోట్లు, ఈ యొక్క పత్తి కొనుగోలు విషయంలో మద్దతు ధర ప్రకటించి ప్రతి రైతు కూడా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా పండుగ చేసుకునే విధంగా ఒక్క మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే 126 కోట్ల రూపాయల పైచురుకు కొనుగోలు చేసి సీసీఏ ద్వారా ఈరోజు రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణం కల్పించిన మా కూటమి ప్రభుత్వానికి ఫలాభిషేకం చేసి మా నాయకులు మేము మా రైతుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ అని చెప్పి ప్రతి రైతుకు కూడా మంచి చేస్తూ చెప్పిన హామీని తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో 20,000 రూపాయల సహాయం అందించడమే కాకుండా ఇంటింటికి మళ్ళీ వెళ్ళి పడిందా లేదా అని అడిగేటువంటి దమ్మున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్క వ్యక్తి మార్పు. గతంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు రైతుల పరిస్థితి ఎట్టా ఉంది, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజున ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టుగా ఈ పండుగ సందర్భంగా ఉల్లికే కాదు, మిరపకే కాదు, పత్తికే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిన్న చూశారు. ఈరోజు DCMS ద్వారా కందులకు కూడా మద్దతు ధర ప్రకటించి ప్రతి ఒక్క రైతుని ఆదుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా కూటమి నాయకులం మేమందరం కూడా మా ఎమ్మిగనూరు నియోజక రైతుల తరఫున వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి రైతుల తరఫున ఉంటూ ఈరోజు కేవలం రాజకీయాలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నేను వస్తానంటే ఏదో చేస్తానని చెప్పి రపరపలాడిస్తానని చెప్పి ఇట్లా పనికిమాలిన మాట్లాడేటువంటి వ్యక్తులని ప్రజలు గమనిస్తున్నారు. మంచి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి కూటమి నాయకులు రైతులు అందరికీ కూడా ధన్యవాదాలు. అదే రకంగా సంక్రాంతి, భోగి, కనుమ పండుగని అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నారు మీరు. ఒక రైతులే కాదు, ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు డిఏలు వేసి 1,000 రూపాయలు గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బకాయిలు పెట్టి ఆ డబ్బులన్నీ ఈరోజు నిజమైన పండుగ అంటే ఈరోజు రైతులకే కాదు ఉద్యోగస్తులకు కూడా డిఏలు కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే గతంలో ఏదైతే పేదలకు ఇళ్లను దూరం చేసిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మళ్ళీ టిట్కో ఇళ్ళు ఇస్తున్నాం, పేదలకు మళ్ళీ ఇళ్ళు స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం. ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని 2 రకాలుగా తీసుకుపోతూ ప్రతి ఒక్క రైతుకు మేలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మా నాయకులకు మా ద్వారా కృతజ్ఞాపనలు తెలుపుకోవాలనే ఈరోజు ఈ ఫలాభిషేక కార్యక్రమాన్ని పెట్టి వారికి తెలియజేస్తున్నాం. అదే రకంగా క్షేత్రస్థాయిలో ఏదైతే ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని ఈరోజు కేవలం ఈరోజు మీ మాయ మాటలతోటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాలకు ఈరోజు అత్యధికంగా మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే గర్వంగా తెలియజేస్తాం. అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలుగు గంగ సృష్టించిన పట్టిసీమ ద్వారా ప్రతి రైతుకి ఈరోజు రాయలసీమ నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి మంచి చేసిన అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మగాడిగా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు మరొక్కసారి చెప్తున్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఈరోజు డ్రామాలు మీరు ఆడుతున్నారు. కర్నూలుకు, అనంతపూర్కు ఒక్క చుక్క నీళ్లు రానటువంటి దానికి రాయలసీమ అని పేరు పెట్టి రాయలసీమ ముసుగులో ఈరోజు మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే మీరు గత ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కాళేశ్వరం పేరుకు ఓపెనింగ్ పోయిన మీరు ఇదే కర్నూలు జిల్లా గడ్డ మీద కొంగ జపం చేసి జలదీక్షల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోయిన మీరు ఆ రోజు మీకు స్నేహితాలు ఈ రకమైన ఇన్హౌస్ మీటింగులు గుర్తుకు రాలేదా? ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి
ఏ రిజర్వాయర్లో కానీ ఈరోజు నిండుకుండలాగా నీళ్లు నిలిపినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? రాయలసీమ ప్రాంతానికి ఈరోజు రైతులకు ప్రతి ఒక్కరికి హార్టికల్చర్ కావచ్చు, మద్దతు ధర కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, మా కర్నూలు ప్రాంతానికి గుండ్రేవుల ఆర్టీఎస్ రైట్ కెనాల్, వేదావతి లాంటి ప్రాజెక్టులు ఈ రకంగా అన్ని శాంక్షన్ చేసి అన్ని రిజర్వాయర్లని అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకున్న ఘనత రాయలసీమ బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా తెలియజేస్తూ, మీ రాజకీయ ఉనికి కోసం, మీ డ్రామాలన్నీ మీ ఉనికి కోసమే ఈరోజు ప్రాంతాల మధ్యలో విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకోవాలని మీ ఉనికి కోసం పడుతున్న పాటలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ మరొక్కసారి రైతుకు, మా ప్రాంత రాయలసీమ వాసులకు అందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.